హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సీరియల్ మాడ్యూల్లో పార్ట్ 3లో బ్యాక్ వాల్యూమ్స్ ఎలా జనరేట్ చేయాలి, అలాగే జర్నల్ కవర్ పేజ్ ఎలా లోకల్గా ఉన్న కవర్ పేజ్ ఎలా అప్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అన్నమాట. అంటే ఆల్రెడీ బ్యాక్ వాల్యూమ్స్ అంటే ప్రీవియస్ ఇయర్లో ఇష్యూస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత అన్ని ఇష్యూస్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ ఫుల్ వాల్యూమ్ కంప్లీట్ అయిన తర్వాత వాటిని బ్యాక్ వాల్యూమ్స్ జనరేట్ చేసి వాటికి యాక్సెషన్ నెంబర్ ఎలా ఇవ్వాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అన్నమాట. ప్రీవియస్ ఇయర్లో మనం వాల్యూమ్స్ ఇష్యూస్ ఎలా రిసీవ్ చేసుకున్నాం తెలుసుకున్నాం, ఇన్వాయిస్ ఎలా తెలుసుకున్నాం. ఈ వీడియోలో బ్యాక్ వాల్యూమ్స్ ఎలా జనరేట్ చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అన్నమాట. ఫస్ట్ మనం కోహాలో మెయిన్ పేజీలో మనకి ఇక్కడ ఇది వపాక్. ఈ వపాక్లో మనం జర్నల్ సెర్చ్, ఇప్పుడు ప్రీవియస్గా మనం డెస్డాక్ జర్నల్ మనం రిసీవ్ చేసుకున్నాం ఇష్యూస్. ఇప్పుడు నేను డెస్డాక్ జర్నల్ సెర్చ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ డిస్ప్లే అయింది డెస్డాక్ జర్నల్. దానికి చూడండి, ఇయర్ 2 ఇష్యూస్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 6 ఇష్యూస్ వచ్చేసాయి అనమాట, బై మంత్లీ కాబట్టి 6 ఇష్యూస్ కంప్లీట్ అయినాయి అనమాట. 6 ఇష్యూస్ కంప్లీట్ అయినాయి. అలాగే మనకి మెయిన్ పేజీలో కూడా మనకి ఇక్కడ డెస్డాక్ జర్నల్ అనేది, అంటే స్టాఫ్ ఇంటర్ఫేస్లో మనం ఇక్కడ చూస్తున్నాం డెస్డాక్ జర్నల్. అక్కడ 6 ఇష్యూస్ వచ్చేసినాయి కాబట్టి మనం వాటిని బ్యాక్ వాల్యూమ్స్గా మనం చేయాలన్నమాట. అవి 3 ఇష్యూస్గా లేకపోతే 6 ఇష్యూస్ ఒకే వాల్యూమ్ గానా లేకపోతే 3 ఇష్యూస్గా చేయాలనేది మనం వాటి సైజుని బట్టి డిసైడ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ చూడు, ఎడిట్లో మన ఇక్కడ డెస్డాక్ రికార్డ్ డిస్ప్లే అయింది. అక్కడ ఎడిట్లోకి వెళ్తే అక్కడ ఎడిట్ ఐటెం అని ఉంటుంది. ఎడిట్ ఐటెం క్లిక్ చేయాలన్నమాట. ఎడిట్ ఐటెం క్లిక్ చేస్తే ఇప్పుడు ఐటెం ఇన్ఫర్మేషన్ మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది అన్నమాట. మామూలుగా జర్నల్ రికార్డులో ఐటెం ఇన్ఫర్మేషన్ చేయము, బ్యాక్ వాల్యూమ్స్కి ఐటెం ఇన్ఫర్మేషన్ చేస్తాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఐటెం ఇన్ఫర్మేషన్లో ఇక్కడ సీరియల్ ఎన్యుమరేషన్ అండ్ క్రోనాలజీ అనే దగ్గర ఇక్కడ వాల్యూమ్లో మనం ఎన్ని ఇష్యూస్ ఒక బైండ్గా చేస్తున్నాం అనేది, ఒక బైండ్ చేసి ఒక యాక్సెస్ నెంబర్ ఇస్తున్నాం అనేది ఇక్కడ డిసైడ్ చేయాలి. 1 to 3 లేకపోతే 1 to 6 అనేది మనం డిసైడ్ చేసుకుని ఆ యొక్క ఇష్యూస్ సైజుని బట్టి మనం ఫిజికల్ బౌండ్ని చేస్తాం అన్నమాట. ఇక్కడ ఇప్పుడు 1 to 3 అనుకున్నాం కాదు, లేకపోతే 1 to 6. ఫస్ట్ 1 to 6 చేసి చూద్దాం. 1 to 6 ఒక వాల్యూమ్ కింద మనం చేస్తే ఎలా ఉంటుంది. ఇక్కడ యాక్సెషన్ నెంబర్ ఇస్తాం అన్నమాట. ఇక్కడ మనకి బార్కోడ్ అంటేనే యాక్సెషన్ నెంబర్ అన్నమాట. బ్యాక్ వాల్యూమ్స్కి యాక్సెషన్ నెంబర్ ఇస్తాం అన్నమాట. ఇక్కడ 101 ఇచ్చాను ఈ వాల్యూమ్కి. కొన్నిసార్లు ప్రిఫిక్స్ కూడా మనం ఇచ్చుకోవచ్చు బ్యాక్ వాల్యూమ్స్కి. ఇక్కడ బీవీ బ్యాక్ వాల్యూమ్స్ బీవీ 101 అని ఇచ్చుకోవచ్చు. అది ఎవరిష్టం వాళ్ళది అన్నమాట. ఆ ప్రిఫిక్స్ రకరకాలుగా ఉపయోగించుకుంటారు కొంతమంది. ఇక్కడ బీవీ అని 101 అని ఇచ్చారు, లేకపోతే 101 అని ఇచ్చుకోవచ్చు. అది మన ఇష్టం అన్నమాట. బ్యాక్ వాల్యూమ్స్కి మనకి ఇక్కడ ఐటెం టైప్ ఉన్నప్పుడు మనకి ఐటెం టైప్ అప్పుడు బ్యాక్ వాల్యూమ్స్ సెలెక్ట్ చేయాలన్నమాట. బ్యాక్ వాల్యూమ్ సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఐటెం టైప్లో మనకు బ్యాక్ వాల్యూమ్స్ సంబంధించిన మనం కంపల్సరీగా బ్యాక్ వాల్యూమ్స్ అనేది ఐటెం టైప్ మనం ఆల్రెడీ జనరేట్ చేసి ఉండాలన్నమాట. మనకి ఇక్కడ ఐటెం టైప్లో ఇక్కడ కోహా అడ్మినిస్ట్రేషన్లో ఇక్కడ ఐటెం టైప్ ఉంది కదా, ఐటెం టైప్లో మనకు బ్యాక్ వాల్యూమ్స్ అనేది ఒకవేళ ఐటెం టైప్ లేకపోతే మనం జనరేట్ చేస్తాం. ఇక్కడ బ్యాక్ వాల్యూమ్స్లో ఐటెం టైప్ లేదన్నమాట. అందుకని మనం ఇక్కడ ఒక ఐటెం టైప్ జనరేట్ చేస్తాం. బ్యాక్ వాల్యూమ్ ఐటెం టైప్ జనరేట్ చేస్తాం అన్నమాట. బీవీ పెట్టేసి ఇక్కడ బ్యాక్ వాల్యూమ్స్ అన్నారు.
బ్యాక్ కాలమ్స్ అని ఐటమ్ టైప్ జనరేట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ మనకి ఇమేజ్ కూడా ఇస్తున్నాం దానికి. లైబ్రరీస్, ఆల్ లైబ్రరీస్ అని ఇక్కడ సేవ్ చేస్తాం. ఇక్కడ చూడండి బ్యాక్ వాల్యూమ్స్ వచ్చిందన్నమాట. అట్లా ఐటమ్ టైప్ వస్తుంది. ఇప్పుడు మనం అక్కడ మనకి ఐటమ్ టైప్లోకి వెళ్ళేసి, అంటే ముందే ప్రీవియస్గా ఇది చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఐటమ్ టైప్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఐటమ్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్ వాల్యూమ్స్ అనేది ఐటమ్ టైప్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. 1 ఇచ్చామన్నమాట. ఇక్కడ ఐటమ్ టైప్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ వాల్యూమ్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ యాడ్ ఐటమ్ అని ఇస్తాం. యాడ్ ఐటమ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు బ్యాక్ వాల్యూమ్ యాడ్ అవుతుంది అనమాట. ఆ 101 అనే ఒక వాల్యూమ్తో బ్యాక్ వాల్యూమ్ ఒకటి జనరేట్ అవుతుంది 6 ఇష్యూస్తో. ఇక్కడ చూడండి జనరేట్ అయింది. పైన చూడండి వాల్యూమ్ 41, 1 to 6 అది వచ్చేసి బ్యాక్ వాల్యూమ్ 101 యాక్సెషన్ నెంబరు. ఇక్కడ ఐటమ్ టైప్ కూడా బ్యాక్ వాల్యూమ్స్ చూపిస్తుంది అనమాట. ఈ విధంగా బ్యాక్ వాల్యూమ్ జనరేట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ ప్రీవియస్ ఇష్యూస్ నుంచి మనం ఫస్ట్ రికార్డ్ సెలెక్ట్ చేసుకొని ఐటమ్ ఎడిట్ ఐటమ్లోకి వెళ్ళి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. డెస్క్టాప్ జనరల్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇప్పుడు బ్యాక్ వాల్యూమ్ జనరేట్ చేసామంట. ఇలాగా ఒక వాల్యూమ్ కాకుండా 2 వాల్యూమ్గా చేయాలంటే మనం ఎడిట్లోకి వెళ్ళేసి ఇక్కడ యాక్షన్లో ఎడిట్లోకి వెళ్ళేసి దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఎడిట్ చేయొచ్చు అన్నమాట. అప్పుడు 2 వాల్యూమ్స్గా మనం స్ప్లిట్ చేయొచ్చు. 2 వాల్యూమ్స్గా స్ప్లిట్ చేసి యాక్సెస్ నెంబర్ ఇవ్వచ్చు అన్నమాట మనం. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ 1 to 3 ఇస్తున్నాను అనమాట. వన్ టు 3 ఇచ్చేసి ఇక్కడ చేంజ్ చేస్తున్నా. అంటే 1 నుంచి 3rd ఇష్యూస్, ఒక ఇష్యూ నుంచి 3rd ఇష్యూస్ నెంబర్ 3 వరకు అంటే 3 ఇష్యూస్ ఒక బౌండ్ వాల్యూమ్ చేస్తున్నా అన్నమాట. ఒక యాక్సెస్ నెంబర్ ఇచ్చి చూడండి ఇక్కడ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మళ్ళా 4 నుంచి 6 వరకు సెకండ్ ఇక్కడ డూప్లికేట్ అని ఇస్తే మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇక్కడ డూప్లికేట్ ఇచ్చుకోవాలి. యాక్షన్ దగ్గర డూప్లికేట్ ఇస్తే మళ్ళీ కింద వస్తుంది అన్నమాట ఐటమ్. ఈ ఐటమ్ దగ్గర ఇక్కడ మళ్ళీ మనం 4 to 6 అని ఇచ్చుకోవాలి. 4 to 6 అని ఇచ్చుకోవాలి. 4 to 6 వేసుకొని యాక్సెస్ నెంబర్ ఇచ్చేయాలి. ఇక్కడ 102 ఇస్తున్నాను అనమాట. దానికి 101 ఇచ్చాను, దీనికి 102 ఇచ్చేసి ఇక బ్యాక్ వాల్యూమ్స్ ఆల్రెడీ ఉంది, యాడ్ ఐటమ్ అనమాట. ఇప్పుడు ఒక్క ఇయర్లో ఉన్న వాల్యూమ్ని ఫిజికల్గా 2 వాల్యూమ్స్ చేసామట. పెద్ద ఇష్యూస్ అయినప్పుడు బైండ్ 2 వాల్యూమ్స్గా చేసి ఒకదానికి 101, ఒకదానికి 102 ఇచ్చాం. ఇక్కడ చూడండి 2 వాల్యూమ్స్ అనమాట. బ్యాక్ వాల్యూమ్స్ 2 వాల్యూమ్స్ 1 నుంచి 3 వరకు, 4 నుంచి 6 వరకు సెకండ్ వాల్యూమ్. ఈ విధంగా మనకి ఇక్కడ ఐటమ్ టైప్ ఉంది, యాక్సెషన్ నెంబర్ ఉంది. ఈ విధంగా మనం బ్యాక్ వాల్యూమ్స్ జనరేట్ చేస్తాం అన్నమాట. ఒక్కోదానికి మంత్లీ అన్నప్పుడు ఎక్కువ ఇష్యూస్ కూడా వస్తాయి. 4 వాల్యూమ్స్ కూడా మనం చేసుకోవచ్చు. అట్లా మనం ఫిజికల్గా ఇలా ఎన్ని వాల్యూమ్స్గా చేయాలనుకున్నాం అట్లా స్ప్లిట్ చేసి అన్ని యాక్సెషన్ నెంబర్ ఇచ్చుకోవచ్చు అన్నమాట మనం బ్యాక్ వాల్యూమ్స్కి. ఫిజికల్గా ఆ వాల్యూమ్ మనకి యాక్చువల్గా వాల్యూమ్ నుంచి 12 ఇష్యూస్ ఒక వాల్యూమ్ కింద చూపిస్తుంది. మనం ఫిజికల్గా బైండ్ చేసేప్పుడు మనం ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడు బ్యాక్ వాల్యూమ్స్ ఇక్కడ చూపిస్తుంది నీట్గా. బ్యాక్ వాల్యూమ్స్ మనకు ఒపాక్లో కూడా మనం సెర్చ్ చేసి చూడొచ్చు అన్నమాట. బ్యాక్ వాల్యూమ్స్ కూడా ఒపాక్లో పోర్ట్ నెంబర్ 80 కాబట్టి అది ఒపాక్లో మనం సెర్చ్ చేయొచ్చు అన్నమాట బ్యాక్ వాల్యూమ్స్. ఇక్కడ సెర్చ్ చేస్తే మనకి డెస్క్టాప్ జర్నల్ డిస్ప్లే అవుతుంది అన్నమాట. బ్యాక్ మనకి ఒపాక్లో చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఫిజికల్ ఇష్యూస్ ఇక్కడ చూపిస్తుంది, మామూలు ఇష్యూస్ చూపిస్తుంది. అక్కడ మనకి హోల్డింగ్స్ కింద క్లిక్ చేస్తే మనకి బ్యాక్ వాల్యూమ్స్ చూపిస్తుంది అన్నమాట. సబ్స్క్రిప్షన్ దగ్గర చూస్తే
ఇష్యూస్ చూపిస్తుంది అనమాట. హోల్డింగ్స్ దగ్గర చూస్తే వాల్యూమ్స్, 2 వాల్యూమ్స్, బ్యాక్ వాల్యూమ్స్. ఇక్కడ చూడండి సబ్స్క్రిప్షన్ దగ్గర చూస్తే ప్రీవియస్ ఇయర్, ఈ ఇయర్లో 2 ఇష్యూస్ రిసీవ్డ్ అనమాట. ఈ హోల్డింగ్స్ దగ్గర చూస్తే బ్యాక్ వాల్యూమ్స్ చూపిస్తుంది. ఈ విధంగా ఒపాక్లో కూడా మనం సెర్చ్ చేసి చూడొచ్చు అనమాట. ఒక జర్నల్కి సంబంధించిన బ్యాక్ వాల్యూమ్స్, ప్రజెంట్ ఇష్యూస్, ప్రీవియస్ ఇష్యూస్ అవి కూడా మనం ఇక్కడ మనకి జర్నల్స్ సంబంధించిన ఒపాక్లో మనం చెక్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా వాల్యూమ్ కానీ మనకి వాల్యూమ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది అవన్నీ మనం చూసుకోవచ్చు అనమాట. ఇంకా మోడిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. మనకి విత్ బార్ కోడ్తో డిస్ప్లేట్గా ఒపాక్లో అలా కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి ఈ బ్యాక్ వాల్యూమ్స్ సంబంధించి చూస్తాం. అయితే దీనికి ఆ జర్నల్ సెర్చ్ చేసినప్పుడు మనకు కవర్ పేజీ కూడా కావాల్సి వస్తుంది అనమాట కొన్నిసార్లు. అది ఎలా చేయాలంటే మనకి ఇంటర్ఫేస్ అనమాట. మనకి స్టాఫ్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళేసి దాంట్లో మనకి ఇక్కడ ఎడిట్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి ఇందాక మనం ఐటమ్ ఇన్ఫర్మేషన్ ఎలా ఎడిట్ చేసామో అలాగే ఇక్కడ ఎడిట్లోకి వెళ్తే మామూలుగా అప్లోడ్ ఇమేజ్ అని ఉండాలి. అది లేదన్నమాట, జనరల్గా ఉండదు. దానికోసం మనం కొహా అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళి దాంట్లో మనకి గ్లోబల్ సిస్టమ్ ప్రిఫరెన్సెస్లో మనకి అక్కడ లోకల్ కవర్ ఇమేజ్ అనేది మనం సెట్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి కొహా అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళేసి దాంట్లో గ్లోబల్ సిస్టమ్ ప్రిఫరెన్సెస్లో మనకి లోకల్ కవర్ అని మనం సెట్ చేస్తే అక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎన్హాన్స్ కంటెంట్ ప్రిఫరెన్సెస్లో మనకి కస్టమ్ కవర్ ఇమేజ్ అలౌ చేయాలి. కస్టమ్ ఇమేజ్ అంటే యూఆర్ఎల్ నుంచి అనమాట. లోకల్ కవర్ ఇమేజ్ అంటే మనం అప్లోడ్ చేసేది అనమాట. లోకల్ కవర్ ఓపాక్ లోకల్ కవర్ ఇమేజ్, లోకల్ కవర్ ఇమేజ్ అన్ని అలౌ అని పెట్టి మనం సేవ్ చేయాలి. డిస్ప్లే అని చెప్పి సేవ్ చేయాలన్నమాట. అన్నీ సేవ్ అవుతాయి అన్నమాట. కస్టమ్ లోకల్ కవర్ ఇమేజ్ అంటే మనం యూఆర్ఎల్ నుంచి లింక్ ఇస్తాం ఇమేజ్కి. మామూలుగా లోకల్ కవర్ ఇమేజ్ అంటే డైరెక్ట్గా అప్లోడ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మనకి రీఫ్రెష్ ఇస్తే ఇక్కడ మనం అది సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఇక ఈ రీఫ్రెష్ ఇచ్చి ఇక్కడ మన ఎడిట్లో ఇప్పుడు చూస్తే మనకి అప్లోడ్ ఇమేజ్ అనేది ఇప్పుడు చూపిస్తుంది అనమాట. దీన్ని ఇప్పుడు మనం క్లిక్ చేస్తే మనం ఇప్పుడు లోకల్గా ఉన్న ఇమేజ్ అంటే ఒక జర్నల్ యొక్క ఇమేజ్ ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ గూగుల్ సెర్చ్ చేసి కవర్ పేజీ నేను డెస్క్టాప్ మీద సేవ్ చేసుకున్నాను అనమాట. దాన్ని ఇప్పుడు ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని చెప్పేసి నేను సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి బ్రౌజ్ చేసి డెస్క్టాప్ మీద ఉన్న కవర్ పేజ్, డెస్క్టాప్ మీద కవర్ పేజ్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేశాను, ఓకే చేశాను. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేస్తే ప్రాసెస్ అవుతుంది అనమాట. కస్టమ్ కవర్ ఇమేజ్ అంటే మనం యూఆర్ఎల్ నుంచి పాత్ ఇస్తాం ఇమేజ్కి. ఇది లోకల్గా మన డెస్క్టాప్ నుంచి ఇమేజ్ని అప్లోడ్ చేస్తాం. కింద ప్రాసెస్ చేస్తాం, ఓకే చేస్తాం. దాన్ని కూడా ఇప్పుడు కవర్ ఇమేజెస్ అప్లోడ్ అయిపోయింది అనమాట. కవర్ ఇమేజ్ అప్లోడ్ అయింది. ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు ఆ దాంట్లోకి వెళ్ళేసి మన కవరేజ్ అప్లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ జర్నల్ డిస్ప్లే అయింది కదా, మనకి రైట్ సైడ్ కవర్ ఇమేజ్ డిస్ప్లే అవుతుంది అనమాట. మనకి ఈ విధంగా మనం ఇదే చూడండి ఇలా కవర్ ఇమేజ్ డిస్ప్లే అవుతుంది అనమాట. అట్లా మనం ప్రతి జర్నల్కి కవర్ ఇమేజ్ కూడా ఉంటే యూజర్స్కి చాలా అపీరెన్స్ ఉంటుంది. మన గబక్కన ఐడెంటిఫై చేయడానికి కూడా జర్నల్కి వాళ్ళ ఇంప్రెషన్ కూడా ఉంటుంది అన్నమాట కవర్ ఇమేజెస్ ఉంటే. అట్లా ఒపాక్లో కూడా మనం సెర్చ్ చేయొచ్చు అన్నమాట. ఒపాక్లో కూడా మనం సెర్చ్ చేసి చూడొచ్చు. మనం అక్కడ కూడా కవర్ ఇమేజ్ మనం ఇందాక ఒపాక్ లోకల్ కవర్ అని కూడా అది కూడా డిస్ప్లే అక్కడ ఆప్షన్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా కవర్ ఇమేజ్ డిస్ప్లే అవుతుంది అన్నమాట. స్టాఫ్ ఇంటర్ఫేస్లో డిస్ప్లే అవుతుంది, ఒపాక్లో కూడా డిస్ప్లే అవుతుంది అన్నమాట. రెండు ఆప్షన్స్లో మనం డిస్ప్లే అనే ఆప్షన్ ఇచ్చాం కాబట్టి ఇందాక ఇక్కడ కూడా మనకి
కవర్ ఇమేజ్ డిస్ప్లే అవుతుంది అనమాట ఒపాక్లో కూడా. ఈ విధంగా మనం ఒపాక్లో కూడా మనం కవర్ పేజీ ఇమేజెస్ని చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా జర్నల్స్కి ఒక కవర్ పేజ్ ఇమేజ్ కూడా మనం అప్లోడ్ చేసేసి చేయొచ్చు అనమాట. ఈ విధంగా సీరియల్స్ మాడ్యూల్కి సంబంధించిన బేసిక్గా మనకి న్యూ సబ్స్క్రిప్షన్ చేయడం, ఇష్యూస్ జనరేట్ చేయడం, ఇష్యూస్ రిసీవ్ చేసుకోవడం, ఇన్వాయిస్ ప్రాసెస్ చేయడం, బ్యాక్ వాల్యూమ్స్ జనరేట్ చేయడం, ఆ కవర్ పేజ్ అప్లోడ్ చేయడం, ఇవన్నీ ప్రధానమైనవి అన్నమాట. ఈ విధంగా మనం ఇవి మనం జర్నల్ సీరియల్ మాడ్యూల్లో ప్రధానమైనవి అన్నమాట. ఇంకా కస్టమైజేషన్లో చాలా మార్పులు కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇది ప్రధానమైనది. థ్యాంక్ యూ.